బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడవుతాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా బద్ధకంగా పనిచేసేవాళ్ళు? కొన్ని సందర్భాల్లో కొంతమంది సహోదరులు వచ్చి నా దగ్గర బాధపడుతూ ఉంటారు. ఏమిటంటే, మా ఆయన 3 రోజులు పనిచేస్తే 4 రోజులు ఇంటి దగ్గర ఉంటాడు, 3 నెలలు పనిచేస్తే 6 నెలలు ఇంటి దగ్గరే ఉంటాడు. ఎందుకని? ఒట్టి సోమరోడో, బద్ధకస్తుడో, ఉద్యోగం చేయబుద్ధి కాదు. వెనకటికి వాళ్ళ అబ్బాయి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతో అంటున్నాడు, డాడీ నేను చేయని దానికి మా టీచర్ కొట్టింది డాడీ అని చెప్పి అన్నాడు. అదేమిట్రా, ఎందుకు కొట్టింది? అదే డాడీ నాకు కూడా బాధగా ఉంది, నేను చేయని దానికి మా టీచర్ కొట్టింది డాడీ. రా డాడీ వచ్చి అడుగు డాడీ అని అంటే డాడీ కూడా కోపం వచ్చింది. పాపం వాళ్ళ అబ్బాయి చేయని దానికి వాళ్ళ టీచర్ కొట్టిందని చెప్పేసి, ఏం మేడం మా వాడు చేయని దానికి మీరు కొట్టారంటే నిజమేనా? అవును, దానికి ఎందుకు అరుస్తున్నారు మీరు? మరి మా వాడు చేయనప్పుడు ఎందుకు కొట్టారు మీరు? అవును, వాడు హోంవర్క్ చేయాలి. ఏం వర్క్ చేయాలి? హోంవర్క్ చేయాలి. వాడికి హోంవర్క్ ఇచ్చాను, వాడు హోంవర్క్ చేయలేదు కాబట్టి కొట్టాను. ఆ విషయం వాడు చెప్పాడా? ఎంత తెలివండి పిల్లలకి ఈ రోజుల్లో. డాడీ డాడీ నేను చేయని దానికి మా టీచర్ కొట్టింది డాడీ. డాడీ కన్నా బుద్ధి ఉండాలి కదా. అరే ఇంతకీ ఏం చేయలేదురా నువ్వు? హోంవర్క్ చేయలేదు. మరి కొట్టక ముద్దు పెట్టుకుంటారా? రే హోంవర్క్ చేయాలి కదరా. ఈరోజు అమ్మ తమిళ్లో చెల్లెళ్ళో అమ్మను నాన్న ఎంత తెలివిగా మోసం చేస్తున్నారు, ఎంత ఈజీగా బొట్లో వేసేస్తున్నారు. కాలేజీకి వెళ్తున్నారని చెప్పి అంటున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నామని చెప్పి అంటున్నారు, ట్యూషన్ ఫీజు అంటున్నారు, ఎక్స్ట్రా ఫీజు అంటున్నారు, అమ్మను నాన్నను మాయ చేసి పడేస్తున్నారు. లేరు అలాంటి వాళ్ళు?